రకరకాల వంటలు, కమ్మనైన రుచులు, సరదా సరదా కబుర్లు, వీటన్నిటికీ వేదికే మన రారండోయి వంటలు చేద్దాం. అయితే మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ వంటల్ని అందరికీ పరిచయం చేసి నాతో సరదా సరదా కబుర్లని షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 8008054321 ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. లావణ్య గారు వచ్చేసారు సన్ సిటీ హైదరాబాద్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ లావణ్య గారు. హాయ్. మరి రారండోయి వంటలు చేద్దాంకి వెల్కమ్ అండి. ముందుగా థాంక్యూ. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు? బాగున్నానండి. ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ కోవిడ్ టైంలో, అది కూడా పీక్ టైం ఇప్పుడు? శానిటైజర్ చేసుకోవాలా, మాస్కులు వేసుకోవాలా, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలా, లేకపోతే ఇంట్లోనే ఉండాలా. ఇంట్లో ఉండడం సేఫ్. అన్నిటికన్నా ఉత్తమమైన పని ఈ టైంలో మనం చేయాల్సింది ఇంట్లో ఉండడం. ఓకే, ఏమన్నా అవసరం ఉంటే ఎమర్జెన్సీ బయటకు వెళ్ళాలి, అంతే అంతే. సో ఇవన్నీ మీరు పాటిస్తున్నారు. వెరీ గుడ్ అండి. లావణ్య గారు చెప్పిన మీరందరూ కూడా ఎవరైతే మా ప్రేక్షకులు ఉన్నారో హ్యాపీగా ఇంట్లో ఉండండి, ఎంతో ఎమర్జెన్సీ తప్ప బయటకు వెళ్ళకండి. అండ్ మా ప్రోగ్రామ్ చూస్తే చక్కగా ఈ రెసిపీస్ అన్నిటిని కూడా ట్రై చేసి హ్యాపీగా తినండి. ఏమంటారు? అండ్ అలాగే సో ఇవాళ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారండి? ఫస్ట్ రెసిపీ ఏంటి? మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ సేమియా. సో చూద్దాం. అండ్ వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ అండి చెప్పండి. మిల్క్, మ్యాంగో పీసెస్, ఘీ, ఇలాచి, చాక్లెట్ పీసెస్, డ్రై ఫ్రూట్స్, పిస్తా, గ్రేప్స్, బాదం, బనానా, సేమియా, షుగర్, సపోటా పీసెస్, కస్టర్డ్ పౌడర్, గ్రేప్స్ అండ్ టూటీ ఫ్రూటీ. ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే మస్తు టేస్టీ డెజర్ట్ తయారు చేయబోతున్నారని నాకు అర్థమైంది. చూసారు కదా, అన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ ఈవెన్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టేస్టీ. మనకి ఏ ఫ్రూట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఇంకా ఎక్కువ కస్టమైజ్డ్ గా ఏవి ఇష్టం ఉంటే అవి. అండ్ యా, ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ అండి. ఇప్పుడు ఫస్ట్ డెజర్ట్ తినిపిస్తున్నారు కదా, ఐఎమ్ సో హ్యాపీ. యా, స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, ఏం చేయాలండి ముందుగా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దామా? ఫస్ట్ ఘీ యాడ్ చేసుకోవాలా, డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో దీంట్లో ఆల్మండ్స్, కాజు, పిస్తా అండ్ రేజిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో చెప్పండి, కమాన్ మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం నేను చదువుకున్నారు? పుట్టింది నాగర్ కర్నూల్, మమ్మీ వాళ్ళది కర్నూల్. ఓకే, అల్లంపూర్. అలంపూర్. యా, టెంపుల్ బాగుంటది అల్లంపూర్ లో, అలంపూర్ జోగులాంబ టెంపుల్. సో అండి, యాక్చువల్లీ చాలా మందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు, బట్ అలంపూర్ బేసిక్ గా శక్తిపీఠం. సో మనకు తెలుసు అమ్మవారు చనిపోయిన తర్వాత 1617 కరెక్ట్ గా నాకు నంబర్ తెలియదు, బట్ అలా శివుడు 1918 కరెక్ట్ నెంబర్ నాకు ఐడియా లేదు, బట్ ఒక శక్తిపీఠం అయితే అలంపూర్ లో ఉంది. సో దానికి ప్రసిద్ధి బాగా అలంపూర్ అండ్ టెంపుల్. అక్కడ చాలా పవర్ఫుల్ అమ్మవారు అని చెప్తారు. సో మనం ఏం కోరుకున్నా అక్కడ నెరవేరుతుంది అని. ఈవెన్ నాది కర్నూలు, ఆ విషయం మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు చెప్పాను. సో నేను కూడా అలంపూర్ కి చాలా సార్లు వెళ్ళాను. ఐ థింక్ ఐ మిస్ ఆల్సో ఇప్పుడు మీరు చెప్తుంటే. సో ఇంకా అండి, వాట్ అబౌట్ యువర్ స్టడీస్ అండ్ ఆల్? ఎంఎస్సి కంప్లీటెడ్. 2 months జాబ్ చేశాను. ప్రెగ్నెంట్ ఉండేసరికి స్టాప్ చేశాను. ఇప్పుడు బేబీ పుట్టింది. ఓకే, ఇవి ఫ్రై అయ్యి పక్కన తీసి పెట్టుకున్నాం. సో మీ బేబీకి నామకరణం అయిపోయిందా? అంటే ఏం చేయలేదు, కానీ మేమే నేమ్ ఫిక్స్ చేసుకున్నాం. ఏంటంటే పేరేం పెట్టారు? లాక్డౌన్ లో ఏంటివి చేయలేదు మేడం. ఫస్ట్ మేము పుట్టిన 15-20 days కే కరోనా, లాక్డౌన్. నేను ఇంకా వెంటనే ఊరికి వెళ్ళిపోయాను. మొత్తం 1 year మొత్తం ఊర్లోనే ఉన్నాను. మొన్ననే నేమ్ పెట్టాము, శ్రేష్ఠ అని. శ్రేష్ఠ, బాగుంది. ఎవరు సెలెక్ట్ చేశారండి, మీరా మీ వారు? మా హస్బెండ్. సో సేమియా చేశారు కదా? సేమియా వేసాను, డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. అలాగే మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది కదా ఇప్పుడు? అవును.
సో ఏం యాడ్ చేస్తున్నారు, ఏం కలుపుతున్నారు? మిల్క్ లో కస్టర్డ్ మిల్క్ మిక్స్ పౌడర్ అండ్ మిల్క్ ఈ రెండు మిక్స్ చేస్తున్నారా? దీంట్లో మిల్క్ వేసుకోవాలా. మనం 2 కప్స్ మిల్క్ తీసుకున్నాం. సో మీకు పెళ్ళైన తర్వాత వచ్చారా ఇక్కడికి హైదరాబాద్ కి? అంటే నేను ఎంఎస్సి ఇక్కడే 2 years ఎంఎస్సి ఇక్కడే చేశాను. మొత్తం స్టడీస్ కర్నూలులోనే, ఓకే, కర్నూలులోనే చదివాను. దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకుందాం కాస్త, పెద్దగా పెడతాం. ఇది బాయిల్ అవ్వాలా. దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి బాయిల్ చేద్దాం ఒక 5 minutes. సో సేమియా కూడా బాయిల్ అవ్వాలి అండ్ అలాగే ఆ ఫ్లేవర్ అంతా, కస్టర్డ్ ఫ్లేవర్ అంతా కూడా సేమియాకి పెట్టాలి. సో వెయిట్ చేద్దామండి ఒక 5 minutes. సో ఈ లోపు మిల్క్ కూడా బాయిల్ అయిపోతుంది. దెన్ వి నీడ్ టు యాడ్ కస్టర్డ్. కస్టర్డ్ యాడ్ చేయాలా, సేమియా ఉడికిపోయింది. కస్టర్డ్ యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే చిక్కబడకుండా. సో ఇంకా లాక్డౌన్ లో కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేశారా? నేను నాకు పాపతోనే సరిపోయింది, ఏం ట్రై చేయలేదు. కానీ వంటలు అయితే చూస్తుంటే బాగా ఈటీవీ అభిరుచి బాగా చూస్తాము. ఇష్టమా మీకు కుకింగ్ షోస్ చూడడం అంటే? చూస్తే కానీ తక్కువ. ఈ బేబీ పుట్టినప్పుడే టీవీ మీద బాగా కాన్సన్ట్రేషన్ వచ్చింది. దెన్ వీ నీడ్ టు యాడ్ షుగర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఓకే. సో పాప విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారండి? అస్సలు మా హస్బెండ్ అయితే బయటికి పోకు, చాలా అసలు శానిటైజర్ వేసుకో, మాస్క్ పెట్టుకో అని, వెళ్ళకు అని చెప్తాను. అసలు మేము కూడా ఎక్కడ జర్నీ చేయట్లేదు మేడం అసలు. సో అలాగే ఐ థింక్ మా షోకి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. బట్ మేము ఎప్పుడు షూటింగ్ చేసినా కూడా వి ఫాలో లాట్ ఆఫ్ ప్రోటోకాల్స్ అండి. ప్రతి ఒక్కరికి చెక్ చేయడం అండ్ మేము ఇక్కడ సెట్ లో కూడా శానిటైజ్ చేసుకోవడం, అందరూ మాస్క్ యూస్ చేయడం, సో ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని ఇక్కడ షూట్ చేస్తున్నాం. సో ఐ థింక్ ఎవరైతే వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఐ థింక్ ఇట్స్ వెరీ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ అండి. సో ఐ థింక్ మీరు ఏ డౌట్స్ లేకుండా హ్యాపీగా వచ్చి పార్టిసిపేట్ చేసి మీ వంటల్ని అందరికీ పరిచయం చేయొచ్చు. బికాస్ చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా ఈ టైంలో వెళ్ళాలా అని. ఇది రెసిపీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది చల్లారాక ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. మన ఇష్టం, సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ బనానా, మ్యాంగో, గ్రేప్స్, సపోటా తీసుకొని వచ్చాను. అండ్ గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీ అండ్ చాకో పీసెస్. ఓకేనా, బౌల్లోకి తీసుకుందాం. ఇది ఇది చల్లగైనాక తింటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినాలా. ఓకే, దీంట్లో ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. గ్రేప్స్ అండ్ మ్యాంగో పీసెస్, సపోటా పీసెస్, ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పైన గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీ, అండ్ చాకో పీసెస్. ఇప్పుడు బనానా యాడ్ చేస్తున్నాం. ఎంతో రుచికరమైన మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ సేమియా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినొచ్చు, లేకుంటే డైరెక్ట్ కూడా టేస్ట్ చేయొచ్చు. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. సో మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ సేమియా అండ్ రెడీగా ఉంది, చూస్తున్నారు నా చేతిలో. అండ్ డెఫినెట్లీ టేస్టీగా ఉండిపోతుంది. దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చూస్తేనే మీ అందరికీ అర్థమైపోతుంది. ఐఎమ్ రెడీ టు టేస్ట్ అండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చక్కగా కూల్ అయిన తర్వాత తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. బట్ రైట్ నౌ ఐఎమ్ టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దామా. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ సేమియా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: చక్కెర, పాలు, సేమియా, మామిడి పండు ముక్కలు, అరటిపండు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, కస్టర్డ్ టూటీ ఫ్రూటీ, చాక్లెట్, ద్రాక్ష, సపోటా ముక్కలు. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ సేమియా తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో సేమియా వేసుకోవాలి. అలాగే అందులో పాలు, ఇలాచీ పౌడర్, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు సేమియాని ఉడికించాలి. తర్వాత ఉడికిన సేమియాలో కస్టర్డ్ యాడ్ చేసి తర్వాత కొంచెం చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. అలా దాన్ని చల్లార్చుకుని అందులో ద్రాక్ష, మామిడి పండు ముక్కలు, సపోటా ముక్కలు, అలాగే టూటీ ఫ్రూటీ, అలాగే చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవాలి. బనానా ముక్కలు, అంతే మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ సేమియా రెడీ. సో మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ సేమియా ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. అండ్ నేనైతే చాక్లెట్ టాపింగ్స్, టూటీ ఫ్రూటీ, ఫ్రూట్ సేమియా అన్ని, ఎస్ మ్యాంగో వచ్చింది, కూల్. చాలా టేస్టీగా ఉందండి. సో స్టార్టింగ్ లోనే చెప్పాను కస్టర్డ్ అందరి ఫేవరెట్ అండ్ స్పెషల్ గా మనం చక్కగా కూల్ అయిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో మనం ఐ థింక్ అడిషనల్ గా ఇవాళ నేను చూసిన కొత్తది ఏంటంటే బికాస్ యూ యాడెడ్ సేమియా, దట్ ఈస్ సంవాట్ అడిషనల్, కొంచెం ఫాలూడా టైప్స్ లో ఉంది. సో ఐ థింక్ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడి చక్కగా తినేస్తారు. ట్రై చేయండి రెసిపీని ఇంట్లో. ఫస్ట్ రెసిపీ చూసేసాం కదా, లావణ్య గారు సెకండ్ రెసిపీ ఏంటండి? పచ్చిమిర్చి స్ప్రౌట్స్ కర్రీ. ఎస్, ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏం కావాలి ముందు? ఫస్ట్ స్ప్రౌట్స్, టమాటా, కొత్తిమీర, సాల్ట్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కారం, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆయిల్, పసుపు, చాప్డ్ గార్లిక్, నువ్వుల పొడి. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఏమేమి ట్రై చేస్తున్నారు సమ్మర్స్ లో స్పెసిఫిక్ గా మన బాడీని కూల్ గా ఉంచడానికి, హైడ్రేటెడ్ గా ఉంచడానికి? నేను యోగా చేసేదాన్ని. చేసేదాన్ని ఎందుకు ఇప్పుడు ఎందుకు ఆపేశారు? ఇప్పుడు ఆపేసాను పాప కోసం, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మెల్లి మెల్లిగా. సూపర్ సూపర్. నాకు యోగా అంటే చాలా ఇష్టం, ఆసనాలు బాగా ఇష్టం నాకు. 3 months చేశాను నేను, ఇంకా ప్రెగ్నెంట్ ఉండేసరికి స్టాప్ చేశాను. దీనిలో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట? ఎస్, కంపల్సరీ. జాబ్ స్టార్ట్ చేయబోతున్నారా? అది నేను ఫస్ట్ పిల్లల కేర్ తీసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడైతే ఏం అనుకోలేదు నేను. ఏం ప్లాన్స్ లేవు మళ్ళీ జాబ్ చేయాలా లేదా? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏం లేవు. ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నారు, దాంతో పాటు యోగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కొత్తగా. దట్స్ కూల్ అండి. ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఓకే, దెన్ వి నీడ్ టు యాడ్ గార్లిక్. తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత పసుపు, ఇంకేం యాడ్ చేయాలండి? తర్వాత టమాటో యాడ్ చేద్దాం. సో టొమాటోస్ మగ్గిపోయాయి కదండి, ఇప్పుడు ఏం చేయాలి మనం? సాల్ట్ యాడ్ చేద్దాం. దెన్ స్ప్రౌట్స్ యాడ్ చేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు పాప ఉంది కాబట్టి, చాలా చిన్న పాప కాబట్టి ఐ డెఫినెట్లీ నో దట్ మీకు అసలు టైం లేదు. బట్ ఒకవేళ మీ వారు మీ పాపని బాగా ఎక్కువ చూసుకొని మీకు కాసిన ఫ్రీ టైం దొరికితే వాట్ యు డూ? ఇలానే షోస్ చేస్తూ ఉంటాను, మీకు కొత్త కొత్తగా రెసిపీస్ ప్రిపేర్ చేసి ఇస్తాం.
సో కాసింత టైం దొరికినా కూడా వంటలు చూడడం, వంటలు ట్రై చేయడం సూపర్ అండి. ఓకే. సో మరి ఈ మధ్య కాలంలో మీరు కొత్తగా ట్రై చేసిన రెసిపీ కానీ, చాలా బాగా వచ్చిన రెసిపీ కానీ ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారా కొత్త రెసిపీ? నేను చేసిందంటే మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ సేమియా ప్రిపేర్ చేస్తాను. దెన్ ఇంకా ఏం చేయలేదు, బాగా స్ప్రౌట్స్ రెసిపీస్ చేసుకొని తినడం. ఓకే ఓకే. సో ఈ కర్రీ మీరు దేంట్లో కాంబినేషన్ గా తింటే బాగుంటుంది? జొన్న రొట్టెలో తింటే బాగుంటది మేడం. జొన్న రొట్టెలో చపాతీలో తింటే బాగా ఉంటది. ఉట్టిగైనా తినొచ్చు. మనం క్రౌడ్ కదా, మనం ఎక్కువ జొన్న రొట్టెలు చేసుకుంటాం. ఇక్కడ యాక్చువల్లీ ఎక్కువ తినరు, బట్ జొన్న రొట్టె అన్నిటికన్నా మంచి స్ట్రాంగ్ ఫుడ్ అండి యాక్చువల్ చెప్పాలంటే. ఐ థింక్ జొన్న రొట్టె కాంబినేషన్ గా స్ప్రౌట్స్ కర్రీ తింటే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ వండర్ఫుల్ పవర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఐ థింక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి తీసుకుంటే సో టోటల్ డే అంతా కూడా ఎనర్జీ చక్కగా యూస్ చేసుకోవచ్చు అనుకుంటా. మిస్ అవుతున్నానండి బాగా జొన్న రొట్టెలు. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. ఓకే. మీకు వచ్చా చేయడం? అంటే మీ ఇంట్లో మీ మమ్మీ చేస్తే తింటారని అలాగే? ఎస్. అలాగే సేమ్ బ్యాచ్. రాదు నాకు కూడా. కష్టం యాక్చువల్గా కొంచెం చేయడం అది. అవును. రోటీ చపాతీ ఈజీ కానీ జొన్న రొట్టె నేర్చుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, ఎందుకంటే స్ప్రౌట్స్ విరిగిపోకుండా ఉంటాయి. బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో ఇంకా ఏమేమి వెరైటీస్ ట్రై చేస్తారు స్ప్రౌట్స్ తో? సాలెడ్ టైప్ కర్రీ చూపించారు. ఒకవేళ సాలెడ్ ప్రిపేర్ చేస్తే ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు? ఏ టైప్ లో ప్రిపేర్ చేస్తారు? స్ప్రౌట్స్, సలాడ్, పెప్పర్ వేసుకొని తినడం, కొంచెం లైట్ గా సాల్ట్, చిల్లీ పౌడర్, మనం కావాలంటే కొంచెం లయన్ డేట్స్ చిన్న చిన్న పీసెస్ వేసుకొని తినొచ్చు. ఉట్టి స్ప్రౌట్స్ తినలేం కాబట్టి ఒకసారి డేట్స్, ఒకసారి ఫ్రూట్స్, ఒకసారి కొంచెం లైట్ గా సాల్ట్, కారము వేసుకొని తినొచ్చు. మంచిగా ఉంటది. సో యాక్చువల్లీ మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇన్ని కట్ చేసి ఇంత ప్రాసెస్ చేయలేము అనుకునే వాళ్ళు ఐ థింక్ మార్నింగ్ స్ప్రౌట్స్ జనరల్ గా మార్నింగ్ తింటే చాలా చాలా బెనిఫిషియల్ గా ఉంటుందండి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇంత చేసే టైం లేనప్పుడు మీరు రా స్ప్రౌట్స్ తినాలనుకునేటప్పుడు బెస్ట్ కాంబినేషన్ ఇస్ తను చెప్పినట్టుగా డేట్స్ అండి. డేట్స్ అండ్ స్ప్రౌట్స్ అది బెస్ట్ కాంబినేషన్ ఎవరు. మీరు కాసిన స్ప్రౌట్స్ అలా తీసుకుని ఇఫ్ యు టేక్ వన్ బైట్ ఆఫ్ డేట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీ డే అంతా కూడా చక్కటి ఎనర్జీ కూడా ఇచ్చేస్తుంది. సో యాక్చువల్లీ మీరు ఇప్పుడు స్ప్రౌట్స్ కర్రీ ప్రిపేర్ చేస్తుంటే నాకు కూడా మోటివేషన్ వస్తుంది, నేను కూడా స్టార్ట్ చేయాలి. నేను తింటాను స్ప్రౌట్స్, బట్ ఈ మధ్య నేను స్టాప్ చేశాను. సో ఐ థింక్ ఐ హావ్ టు గెట్ బ్యాక్ టు ఇట్. ఓకే. డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్నగా చేసి మిక్స్ చేసుకొని తినవచ్చు. అలా కూడా బాదం మెయిన్, బాదం హెల్త్ కి చాలా మంచిది. ఓకే, ఇది 5 minutes కుక్ చేయండి. ఓకే. సో వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఎస్. ఓకే, వెయిట్ చేద్దామండి. ఒక 5 minutes లో రెడీ అయిపోతుంది కర్రీ. సో దాని తర్వాత టేస్ట్ చేసి చెప్పేస్తాను. సో రెడీ అయిపోయినట్టుగా? ఎస్, ఇది దగ్గరికి వచ్చేసింది. సో ఫైనల్ టచ్ కి రెడీగా పెట్టుకున్నట్టున్నారు అక్కడ. నువ్వుల పొడి చాలా హెల్త్ కి చాలా మంచిది. కాస్త నువ్వుల పొడి, నువ్వులు ఉండలు చేసుకొని తింటే ఇంకా మంచిది. మన సైడ్ ఫేమస్. ఎగ్జాక్ట్లీ, నువ్వులు ఉండలు బెల్లం వేసుకొని చేసుకుంటామండి, చాలా చాలా బాగుంటాయి. ప్రతిరోజు ఒక నువ్వులు ఉండ తింటే చాలా చాలా మంచిది కూడా హెల్త్ కి. లేదు అనుకునే వాళ్ళు ఈ రకంగా నువ్వుల పొడి కర్రీస్ లో యూస్ చేసి అలా బాడీకి కన్జ్యూమ్ అయ్యేలాగా చూసుకోండి. నువ్వులు, బెల్లం, పల్లీలు, కొబ్బరి పొడి బాగుంటది. నెక్స్ట్ కొత్తిమీర. ఓకే, డిష్ అయిపోయింది. రెడీ అయిపోయిందా? ఎస్, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే, డిష్ అవుట్ చేద్దామా? ఎంతో రుచికరమైన స్ప్రౌట్స్ కర్రీ, పచ్చిమిర్చి స్ప్రౌట్స్ కర్రీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, వేడి వేడిగా పచ్చిమిర్చి స్ప్రౌట్స్ కర్రీ రెడీగా ఉంది నా చేతిలో. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దామా? పచ్చిమిర్చి స్ప్రౌట్స్ కర్రీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: స్ప్రౌట్స్, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, వెల్లుల్లి,
ఉల్లిపాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, నువ్వుల పొడి, నూనె. పచ్చిమిర్చి స్ప్రౌట్స్ కర్రీ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పోపు దినుసులు అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే అందులో టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలా దాన్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత కొంచెం ఉప్పు అలాగే స్ప్రౌట్స్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అలాగే అందులో కారం, కొన్ని నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా దాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత నువ్వుల పొడి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. అంతే, పచ్చిమిర్చి స్ప్రౌట్స్ కర్రీ రెడీ. సో పచ్చిమిర్చి స్ప్రౌట్స్ కర్రీని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నానండి. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. చాలా టేస్టీగా ఉందండి. అండ్ యా, ఐ థింక్ మనం స్ప్రౌట్స్ అనేటప్పుడు టేస్ట్ సంగతి పక్కన పెడితే అన్నిటికన్నా హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రకంగా ఇంకా టేస్టీగా తయారు చేసుకొని తినొచ్చు. చాలా బాగుందండి. మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి. ఐ టోటల్లీ లవ్ బోత్ ఆఫ్ దెమ్. మరి ఇంత మంచి రెసిపీస్ ని మా అందరికి చూపించినందుకు మా రారండోయ్ వంటలు చేద్దాం తరఫు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో అలాగే లావణ్య గారు, మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడికి వచ్చి వంట చేసిన తర్వాత? చాలా బాగుంది. అలాగే మీ షోస్ చూసి నేను రెసిపీస్ తయారు చేస్తూ ఉంటాను. అలాగే అందరూ జాగ్రత్తగా ఉండండి, కరోనా కాబట్టి. ఇక్కడికి వచ్చి కొత్త కొత్త రెసిపీస్ అందియాలని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్, లావణ్య గారు చెప్పినట్టు అందరూ జాగ్రత్తగా కూడా ఉండండి. చక్కగా మాస్క్ యూస్ చేయండి, శానిటైజ్ చేసుకోండి రెగ్యులర్ గా. బీ సేఫ్. మీ అందరు చుట్టుపక్కల వాళ్ళని కూడా సేఫ్ గా ఉంచండి. సో లావణ్య గారితో పాటు లావణ్య గారి బేబీ కూడా వచ్చింది మన సెట్ కి. చూసారా, సో క్యూట్ గా ఉంది. నాకు టచ్ చేసే వంటుడు గులు బట్ ఐ కాంట్ డూ రైట్ నౌ. మెయింటైన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నానండి. హలో. బాగుంది, చాలా బాగుంది. పళ్ళు కూడా చాలా బాగున్నాయి. 2 పైన 2 కింద బాగున్నాయి పళ్ళు. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. మీ పాపని ఇక్కడ తెచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. షీఈస్ రియలీ వెరీ వెరీ క్యూట్. ఓకే, యా. ఎనీవేస్, థ్యాంక్ యూ ఇద్దరికి ఇక్కడికి వచ్చినందుకు. వన్స్ అగైన్ బాయ్ బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో లావణ్య గారు మనందరికి పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. ఈ రెసిపీస్ ని వెంటనే ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బాయ్.